మచ్ బెటర్. ఐ హ్యావ్ ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ 10 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు 50% ICL 50% IPCL ఉంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వల్ల అర్థమైంది ఏమంటే దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు లాస్ట్ జనవరి లాస్ట్ లెన్స్ వేసింది నేను డిసెంబర్లో. జనవరి నుంచి నేను ఇప్పటి వరకు ఒక్క ICL వేయలేదు. యూ వాంట్ ఐ విల్ గివ్ యూ మై ఒపీనియన్. ఇఫ్ యూ ఆస్క్ మీ దిస్ ఇస్ మచ్ బెటర్ దాన్. బట్ నా డౌట్ ఏంటంటే నాకు వాళ్ళు కేరళ నుంచి తెప్పించాలి. కేరళ నుంచి అంటే ఇంపోర్టెడ్, అది స్టాక్ అక్కడ ఉంటది, కేరళలో తయారవ్వదు. అంటే దాంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయా సార్ ICL లో? ICL లో దర్ ఇస్ ఓన్లీ వన్ కంపెనీ ఇన్ ద వరల్డ్ విచ్ మేక్స్ ICL. ఇంపోర్టెడ్ కంపెనీ ఒకటే ఉంది. దెన్ దెర్ ఆర్ మెనీ ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్. నాకు బయోటెక్ అని చెప్పారు. బయోటెక్ ఇదైతే దట్ ఈస్ ఇండియన్. ఐ డోంట్ రికమెండ్ దట్. ఓకే. సో నాకేంటంటే అక్కడ 1.6 lakhs చెప్పారు. బట్ నాకు ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో మీరు మాది ప్రమోట్ చేయండి, మీకు 1 lakh ఇస్తాము అనేసి చెప్పారు. బట్ నాకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను మీకు ఇన్స్టాలో చూసాను, IPCL మీ ఇంటర్వ్యూ కూడా చూసాను అనమాట. సో అప్పుడు అంటే ఇంపోర్టెడ్ ICL ఇంపోర్టెడ్ కదా, బట్ నాకు బయోటెక్ అని చెప్పారు, కేరళ నుంచి అని చెప్పారు అనేసరికి అక్కడ కొంచెం స్ట్రైక్ అవుట్ అయింది. సో అప్పుడు IPCL కి ICL కి ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేసి. IPCL is Indian make, Biotech is also Indian make. Okay, IPCL is the best. Simply go with the rice cost. ఓకే. సో IPCL లో మీరు ఏ లెన్స్ యూజ్ చేస్తారు సార్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా? ఇప్పుడు నాకు IPCL బేసిక్ గా దీన్ని ఫేకిక్ లెన్స్ అంటారు సార్. ఫేకిక్ లెన్స్ అంటారు టెక్నికల్లీ. ఫేకిక్ లెన్స్. ICL అనేది ఇంపోర్టెడ్ కంపెనీ. దాన్ని ఇండియన్ లో ICL ఇండియన్ ICL అని చెప్పేసి బయోటెక్ అని కేఆర్ని అప్పసామి చాలా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో దానిలో నా ఎక్స్పీరియన్స్ IPCL ఇస్ మోస్ట్ వైడ్లీ ఎక్స్పోర్టెడ్ లెన్స్. ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు మేక్ ఇట్ బెటర్ దెన్ ICL. సో ఇప్పుడు మనకి నేను చూసిన అబ్జర్వ్ చేసిన రివ్యూస్ ఏంటంటే క్యాట్రాక్ట్స్ ఫామ్ కావడం కానీ, గ్లకోమా రావడం కానీ అనేసి చెప్తున్నారు. సో నా ఏజ్ 30. ఇప్పుడు మీరు లేసిక్ చేసుకోవాలనుకుంటే కన్ను థిక్నెస్ సరిగ్గా లేదు, కన్ను కూడా సాగే అవకాశం ఉంది. కన్ను కూడా సాగే అవకాశం వస్తే కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేయాలో, లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే మనకి మొబైల్లో క్యాట్ ఐ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఫిష్ ఐ లెన్స్ కనపడుతుంది కదా మన కెమెరాలో, డిస్టార్టెడ్ ఇమేజ్, అలా ఇమేజ్ షేప్ కనపడడం అంతా మారిపోతుంది కార్నియల్ వల్ల. బట్ మీకు క్యాట్రాక్ట్ వర్స్ట్ కేస్ సినారీ వచ్చింది, ట్రీటెడ్ మచ్ ఈజీలీ దెన్ ట్రీటింగ్ ద కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్. గ్లకోమా వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలి. అన్ని చూసుకుని మేము చేస్తాం. అంటే ఈ సర్జరీస్ చేసుకోవడం వల్ల ఏమన్నా అంటే కొన్ని కేసెస్ అబ్సల్యూట్లీ సేఫ్. Whatever we have, our complication ratio has been very low. Okay, we have put up all our records on the Insta. Hyderabad కూడా తొందరలో పెడతాం. We have done so many hundreds. So in my record, last 10 years, I have done only 4 LASIK, 4 PRKs, not even LASIK, because they didn't want, they could not spend so much. Even though who would not spend, basically they wanted some exams defensively. సో నేను అదే నా ఫ్రెండ్ 10 years బ్యాక్ చేయించుకున్నాను సార్ లేసిక్. సో నాకు పిల్లలు దాంతో నాకు కంఫర్ట్ కాలేదు. నేను 2012 నుంచి లెన్స్ యూజ్ చేస్తున్నాను. 5-6 years వరకు యూజ్ చేశాను. మధ్యలో ఒక 6 years గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. సో దట్ నాకు లెన్స్ చేంజ్ చేశాను అనమాట కంపెనీ. దాంతో ప్రాబ్లం అవుతుంది. సో నేను చూస్తున్నాను. చూస్తే ఇన్స్టాలో అది కనిపించింది. ఇక్కడ తిరుపతిలో కూడా చూపించుకున్నాను సార్. ఇంకా రీసెంట్ గా మన ఇది చూసి వచ్చింది అనమాట. మీ ఇంటర్వ్యూస్ అదంతా చూసి వచ్చాను. This I will tell you, among all things, okay, is the best in my 10 years experience. సార్ అప్పుడు ఒకవేళ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ సెపరేట్ ఛార్జెస్ ఉంటాయా లెన్స్ తీయడానికి? అంటే we have doubts. Obviously, when there is a cataract, if a routine cataract అనుకోండి, we will say it is happening because we have done in the next 1 year. Okay. It's our responsibility. You'll have to pay only for the lens. We'll do the surgery free of cost. Okay? Only actual cost of the lens ఏదైతే ఉంటుందో we'll do that. But మీకు ఆ ఛాన్స్ అనేది లేదు. It will not happen. ఈ 1 year లోపల మీకు క్యాటరాక్ట్ వస్తే I can say చెప్తున్నాను కాదు, అది ఎప్పుడో 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఎప్పుడో వస్తుంది. Then that is a different story. Then you will have an insurance. You will get full covered under the insurance. You don't have to worry about that.
యూ టేక్ ఏ క్యాటరాక్ట్ కవర్ ఇమీడియట్లీ. ఇన్సూరెన్స్ లో క్యాటరాక్ట్ కవర్ ఫుల్ గా తీసేసుకోండి. వచ్చినా కూడా సార్ మనకి ఇది కాస్ట్ ఎలా ఉంటుంది సార్ ఇది ఐపీసీ? మీకు 1.4 అవుతుంది. సార్ 1.4 అవుతుంది ఈ ఐపీసీ ఐపీసీఎల్. 1.4 అవుతుంది. We have basic ఉంది, export quality ఉంది. This is 1.4. If you want basic, I can give you. బేసిక్ అంటే ఇట్స్ ఫస్ట్ మోడల్ తయారు చేశారు, అది నాట్ అప్రూవ్డ్ ఫర్ ఎక్స్పోర్ట్. దట్స్ లిటిల్ బిట్ కాంప్రమైజ్ వర్షన్. సో ఇప్పుడు మనకి 1.4 సార్. సార్ తీసేసుకోండి సార్. వదిలేస్తే పర్లేదు, నో ప్రాబ్లం.